హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని మనం మన ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో పార్లర్ ఐస్ క్రీమ్కి ఏమాత్రం తీసుకోకుండా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని దాని మీద మందపాటి గిన్నెని పెట్టుకుని దాంట్లో 1/2 లీటర్ చిక్కటి పాలు లేదా ప్యాకెట్ పాలు అయితే ఫుల్ క్రీమ్ పాలని యాడ్ చేసుకోండి. పాలను గిన్నెలో యాడ్ చేసే ముందు కొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు కదా, పాలు గిన్నె కత్తుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలని మీగడ కట్టకుండా స్పూన్తో కదుపుతూ కాగబెట్టుకోండి. ఈ పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి 2 టేబుల్ స్పూన్ల పాలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన ఈ పాలు మొత్తాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్న పాలు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ని వేసుకుని కలుపుకోండి. మనకు బయట మార్కెట్లో ఇలా ప్యాకెట్స్ అమ్ముతారండి. మనకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తెచ్చుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ప్యాకెట్ కనుక అందుబాటులో లేకపోతే నో ప్రాబ్లం అండి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడరే. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ని 2 టీ స్పూన్లు ఇందులో యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్లు అయితే 1/2 లీటర్ పాలకి ఖచ్చితంగా సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్కి బదులుగా మనం కార్న్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం పాలలో మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా బాగా స్పూన్తో కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు కూడా కాగిపోతాయి. పాలు చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది 1/2 లీటర్ పాలకి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఇంకా సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసుకుని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ పంచదార అంతా కూడా పాలలో కలిసేటట్టు ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా పాలలో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకుని ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కస్టర్డ్ మిశ్రమాన్ని యాడ్ చేసిన వెంటనే స్పూన్తో బాగా కలుపుతూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోండి. ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేయడం వల్ల పాలు చిక్కబడి క్రీమీగా తయారై టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొంతసేపు దీన్ని బాగా కలుపుతూ మరిగించుకునేసరికి పాలు చూడండి ఇలా కొంచెం చిక్కగా అవుతాయి. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా చల్లారనివ్వండి. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుని దీన్నంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్కి బదులుగా మన ఇంట్లో ఈజీగా అందుబాటులో ఉండే పాల మీద మీగడిని విస్కర్తో ఇలా స్మూత్గా అయ్యేటట్లు చేసుకుని దాన్ని 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోండి. పాల మీగడిని ఇలా స్మూత్గా చేసుకుంటే ఇదే మనకు బయట అమ్మే ఫ్రెష్ క్రీమ్. దీన్ని కొంచెం వేయడం వల్ల ఐస్ క్రీమ్ క్రీమీగా వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీలో 5 సెకండ్స్ పాటు పల్స్లు ఇస్తూ 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, దీన్ని ఈ విధంగా నురగలా వచ్చేలాగా బ్లెండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు మూత గట్టిగా ఉన్న ఏదైనా ఒక బాక్స్ని తీసుకుని దాంట్లో ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ మీద ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకుని మూత పెట్టుకోండి. లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ ఏది లేకపోతే పాల కవర్ ఉంటుంది కదా, దాన్నైనా కట్ చేసుకుని ఇలా పెట్టుకుని తర్వాత మూత పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని టెంపరేచర్ హైలో పెట్టుకుని 4 గంటల పాటు ఉంచుకోండి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బాక్స్ని బయటకు తీసేసుకుని మూత తీసి చూస్తే ఇదంతా గట్టిగా అవుతుంది. ఇలా ఇప్పుడు దీనంతా కూడా బాక్స్ అంచుల్ని కొంచెం వెడల్పు చేసుకుంటూ ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి. ఐస్ క్రీమ్ తయారైపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. ఇప్పుడు దీనంతా కూడా రఫ్గా చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని మరొక 2 నిమిషాలు మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. ఇలా 2 సార్లు బ్లెండ్ చేసుకోవడం వల్ల చాలా క్రీమీగా వస్తుంది ఐస్ క్రీమ్. మీ దగ్గర బీటర్ ఉంటే మిక్సీ బదులు బీటర్తోనే చేసుకోండి, ఇంకా క్రీమీగా ఐస్ క్రీమ్ వస్తుంది. ఇలా దీన్ని మిక్సీ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక బాక్స్లోనే ఈ మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇలా ప్లాస్టిక్ పేపర్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 6 లేదా 8 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ ఉంచుకోండి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని స్కూపర్తో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. 1 నిమిషం ఆగారంటే ఇది కొంచెం కరిగి మనం స్కూప్ చేసుకోవడానికి వీలుగా వస్తుంది. లేదు వెంటనే కావాలి అనుకుంటే మీ దగ్గర స్కూపర్ లేనట్లయితే గుంటగరిట ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేడి నీళ్ళలో ఒకసారి ముంచి తీసి అప్పుడు స్కూప్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ చూడండి చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఫైనల్గా దీని మీద కొన్ని బాదం పిస్తాలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ.
ఇలా మనం ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా పార్లర్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలా ఒకసారి ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.